British Advanced Pain Clinic, నొప్పి మాయం సర్జరీ దూరం. For appointments 9155515563. నమస్తే, వెల్కమ్ టు iDream ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే సజావుగా మాత్రం సాగట్లేదు. దానికి ప్రధాన కారణం భారత పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ మీద అమెరికా అభియోగాలు నమోదు చేయడంతో ఆయన్ని అరెస్ట్ చేయాలి అంటూ చర్చకు పట్టుపడుతున్నాయి విపక్షాలు. అయితే ప్రభుత్వం ఎందుకు దాన్ని దాటవేస్తోంది? అసలు ఏం జరిగింది? మనతో పాటుగా ఉన్నారు ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఫౌండర్ డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు. సార్ నమస్తే. సార్, అదానీ ఇష్యూ అనేది చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. అందులో పార్లమెంట్ సమావేశాలు, మొండి పట్టుదల విపక్షాలు, అంతే పట్టుదలతో ప్రభుత్వం ఉంది. ఏం జరుగుతోంది సార్ అసలు? ముందు దీన్ని కొంచెం రాజకీయాల నుంచి వేరు చేయాలి. మనకేమవుతుందంటే మొదటి నుంచి కూడా ఇందిరాగాంధీ గారి మీద వచ్చిన ఆరోపణలు కావచ్చు, నగరవాళ్ళ కేసు మరొకటి కావచ్చు, ఆ తర్వాత రాజీవ్ గాంధీ మీద వచ్చినటువంటి బోఫోర్స్ లాంటి ఆరోపణలు కావచ్చు, తర్వాత టెహల్కా స్కామ్ కావచ్చు ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు, లేకపోతే 2G స్పెక్ట్రమ్ కావచ్చు మన యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు, మనం దీన్ని ఒక వ్యక్తిగతమైన లేక ఒక పార్టీకి చెందిన అవినీతి, ఏదో భయంకర అన్యాయం జరిగిపోయింది, మనం ఏదన్నా చేయాలి, ఉద్యమాలు, పార్టీలు, ఎన్నికలు, లాభ నష్టాలు అలా ఆలోచిస్తున్నాం. కానీ వ్యవస్థీకృతంగా ఏమవుతుంది నిజాయితీగా ఆలోచించడం. వాళ్ళని దింపేస్తున్నాం. ఇందిరాగాంధీ 70 ఏళ్ళు దించేసాం, అద్భుతం విప్లవం వస్తుంది అనుకున్నాం, విప్లవం ఏం రాలేదు. అలాగే రాజీవ్ గాంధీని బోఫోర్స్ కారణంగా 89లో దించేసాం, అవినీతి పోతుంది అనుకున్నాం, ఏం పోలే. ఇంకా ఎంత పెరుగుతోంది కానీ తగ్గటం లేదు. ఫేజ్ గ్రేడ్స్ అన్ని మార్చుకుంటాం. అలాగే 2G స్పెక్ట్రమ్ అప్పుడు పెద్ద ఉద్యమం జరిగింది, ప్రభుత్వం మారింది. ఆ తర్వాత ఎన్నికల్లో మరి ఇండియా అగేన్స్ట్ కరప్షన్ పేరుతో వాళ్ళు రాజ్యాధికారంలోకి వచ్చారు ఢిల్లీలో, రకరకాల జరిగినాయి. కానీ అవినీతికి ఏమో అడ్డుకట్టపడలా. అంటే మనం కొంచెమైనా పక్షపాత రాజకీయాలని పక్కన పెట్టి వ్యవస్థీకృతంగా ఆలోచించకపోతే ఇంక అడుగు ముందుకు వెళ్ళకపోతున్నాం. అదానీ కేసు తీసుకోండి, మనందరికీ తెలిసి దేశంలో అదానీయా, అంబానీయా, మరొకళ్ళ పేరు పక్కన పెట్టండి. మనకి ఇవాళ అవినీతి లేకపోతే ఫైళ్లు కదలవు ఈ దేశంలో చాలా మటుకన్న సంగతి తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారా? మెడమే తలకాయన ప్రతి ఒక్కరికి తెలుసు. కాంట్రాక్టుల్లో కానీ, ఒప్పందాల్లో కానీ, ప్రొక్యూర్మెంట్లో కానీ ప్రభుత్వం మరో చోట ఎక్కడ వీలుంటే అక్కడ విశృంఖలంగా కమిషన్ల బేసిస్ మీద డబ్బులు తింటూ ఈ దేశంలో వచ్చేసింది. విత్తు ముందా చెట్టు ముందా? ఖచ్చితంగా అవినీతిని అదుపు చేయడం కోసం కఠినమైన చర్యలు తీసుకోవాలి. దానిలో అసలు ఇంకో చర్చకు అవకాశం లేదు. కానీ పార్టీల ముందున్న సమస్య ఏంటి? 2 సమస్యలు ఉన్నాయి ఇప్పుడు వాళ్ళకి. ఒక సమస్య ఏమో వీళ్ళే ఎన్నికల్లో ఖర్చు కోసం డబ్బులు తీసుకుంటున్నారు. దొరికిన వాడిని దొంగగా చిత్రించి మనం గొడవ చేయొచ్చు, కానీ అన్ని పార్టీలు, ప్రధాన పార్టీలు ఎన్నికల్లో అక్రమంగా 1000 కోట్లు ఖర్చు పెడుతున్నాయి. అది మనందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ డబ్బుల సేకరణ సహజంగానే నీకేదో తిరిగి ఆశ చూపెట్టి వాడి దగ్గర నుంచి బలవంతంగా వసూలు చేయడం తప్ప ఇంకో మార్గం లేదు. కాబట్టి ఈ పార్టీలకి, ఈ ప్రభుత్వాలకి మనమే చేస్తున్నాము అన్న సంగతి తెలుసు. రెండోది, ఇప్పుడు సమస్య ఏంటి? లైసెన్స్ పర్మిట్ రాజ్యం అప్పుడు ప్రభుత్వం ఆశ్రయంతో పెద్దవాళ్ళైనారు. రిలయన్స్ ప్రధానంగా పెరిగింది లైసెన్స్ పర్మిట్ రాజ్యాన్ని ఉపయోగించుకోవటం వల్ల. అక్కడ ఇవ్వాల్సిన వాళ్ళకి ముడుపులు ఇవ్వటము, కావాల్సినటువంటి రాయితీలు పొందటము, మిగతా వాళ్ళకి లేకుండా గుత్తాధిపత్యం రావటం పెరిగారు. 91 తర్వాత కొంతమేర కన్నా పోటీ వచ్చింది. ఇప్పుడేమైంది? ఈ పెద్ద కంపెనీలు భారతదేశంలో అదానీ కావచ్చు, అంబానీ కావచ్చు, టాటా కావచ్చు, వీళ్ళందరూ కూడా, టాటాలు ఇంత దీనిలో మిలాఖత్ కాల ఇంత అవినీతిలో గతి లేక కొన్ని సందర్భాల్లో పాల్పడి ఉండొచ్చు. కానీ వీళ్ళందరూ కూడా దేశంలో మౌలిక సదుపాయాల కోసం కొన్ని లక్షల కోట్ల పెట్టుబడికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ దేశానికి పెట్టుబడి అవసరం. ఇప్పుడు రాజకీయ వ్యవస్థకు కానీ, మన పాలనా వ్యవస్థకు కానీ మన ముందున్న సంకటం ఏమిటంటే, వీళ్ళ మీద చర్య తీసుకోకపోతే అంతర్జాతీయంగా చెడు పేరు వస్తుంది, ప్రజాస్వామ్యం దెబ్బతింటుంది, పెట్టుబడులు ఆగిపోతాయి. ఇప్పుడు అమెరికా నుంచి మనకు ఒత్తిడి ఏమిటి? కేసు సంగతి పక్కన పెట్టండి, వెంటనే ఆ టోటల్ ఎనర్జీ ఫ్రాన్స్ నుంచి ఉన్న కంపెనీ ఇక మేము అదానిలో పెట్టుబడులు పెట్టడం తెలియదాకా అని చెప్పన్నారు. నిన్న ఎప్పుడో 2 రేటింగ్ ఏజెన్సీస్ వాళ్ళ రేటింగ్ తగ్గించారు. అంటే ఏమిటి? ఈ కంపెనీలకు మన దేశంలో పెట్టుబడుల కోసం డబ్బులు సేకరించే అవకాశం కూడా తగ్గుతుంది. అంటే దేశం ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం కనిపిస్తుంది. అలాగే వీడి మీద కఠినంగా చర్య తీసుకుంటే మరి ఏ కారణంగా డబ్బు కూడా పెట్టినా కూడా
ఆ డబ్బుని దేశ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నప్పుడు వాళ్ళని దెబ్బ కొడితే మొహం మీద కోపంతో ముక్కును కోసుకుంటున్నాం అని భయం. క్యాచ్ 22 అంటాం. ఈవేళ మనం చిత్తశుద్ధితో దీన్ని ఒక అవకాశంగా తీసుకోకపోతే సంక్షోభాన్ని ఆర్థికంగానూ నష్టపోతాం, రాజకీయంగానూ సంస్కరణలకి మరింత ఆలస్యం అవుతుంది. ఇవాళ తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, మనందరికీ తెలుసు కదా, 25-30 కోట్ల రూపాయల ఖర్చు లేకుండా అసెంబ్లీలో పోటీ సాధ్యం కాదని ప్రధాన పార్టీలకు. ఈ డబ్బులన్నీ నిజాయితీగా వస్తున్నాయా? ఈ డబ్బులన్నీ సక్రమంగా ఖర్చు పెడుతున్నారా? అక్రమ ఖర్చు. ఈ డబ్బులు దేశం మీద ప్రేమతో ఖర్చు పెడుతున్నారా? అక్రమ సంపాదన. ఈ విషయాల నుంచి బయటపడాలి. కాబట్టి 2 చర్యలు తీసుకోవాలి. ఒకటి, ఖచ్చితంగా కనీసం దీన్ని ఒక అవకాశంగా తీసుకొని మన అవినీతి వ్యతిరేక యంత్రాంగాన్ని బలోపేతం చేయాలి. ఉదాహరణకి లోక్పాల్ పెట్టారు, రంగు రుచి వాసన నేను లోక్పాల్ అనేది చట్టం మంచిదే. ఆ చట్టంలో నేను చాలా పాత్ర వహించాను. జాతీయ స్థాయి రౌండ్ టేబుల్ పెట్టి న్యాయ కోవిదంగా కలిపి వాళ్ళ సూచన ప్రకారం చట్టం వచ్చింది. కానీ చట్టం మంచిది వచ్చినా కూడా నా వరకు నాకు తెలియదు ఏం జరుగుతుందో. నిజంగా చెప్తున్నాను, లోక్పాల్కి అంత గొడవ చేశాం మనం, ఏం జరుగుతుందో తెలియదు. లోక్పాల్ ఎవరో కూడా నాకు తెలియదు. అంటే పెద్దగా తెలుసుకోవాల్సిన అవసరం లేని పరిస్థితి వచ్చింది. నామమాత్రంగా తయారైంది. నాకు అర్థమైనంత వరకు. నాకు తెలియకుండా బాగా జరుగుతుంటే సంతోషం, కానీ నా వరకు తెలియదు అంతవరకు. వాళ్ళ వల్ల సమర్థంగా అవినీతి వ్యతిరేకంగా గట్టిగా చర్యలు జరుగుతున్న విశ్వాసం నాకు కలగలేంతవరకు. అది నా అజ్ఞానం వల్ల కావచ్చు, వాస్తవం వల్ల కావచ్చు, అది వదిలేస్తాను నేను. దాన్ని బలోపేతం చేయాలి. 2, ఇది ప్రధానంగా రాష్ట్రాల సమస్య. ఇప్పుడు ఈ కేసులో కూడా 4 రాష్ట్రాల్లో డబ్బులు ఇచ్చారు ఒప్పందాల కోసం అని చెప్పని ఆరోపణలు వచ్చినాయి. కాబట్టి జాతీయ స్థాయి సమస్య కాదు, ప్రధానంగా అభివృద్ధి కానీ ప్రాజెక్టులు కానీ రాష్ట్రాల్లో అమలు ఎక్కువ అవుతాయి. మరి రాష్ట్రాల్లో ఏం చేయాలి? నేను ఆనాడే ప్రతిపాదన చేశాను. లోకాయుక్తాన్ని లోక్పాల్ చట్టం కింద తీసుకోండి. లోక్పాల్ నియామకం లాగా లోకాయుక్త నియామకం కూడా ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, ప్రధాన న్యాయమూర్తి కలిసి చేసే ఏర్పాటు చేయండి. అలాగే సిబిఐ లాగా ఏసీబీ కూడా నియామకం మళ్ళీ ఈ 3 కలిసి చేసే ఏర్పాటు చేయండి. వాళ్ళని విడదీయండి, మామూలు పరిపాలన నుంచి స్వతంత్ర ప్రతిపత్తి కల్పించండి, బలమైన అవినీతి యంత్రాంగం ఉందని చెప్పిన విశ్వాసాన్ని కలిగించాలని చెప్పి గట్టిగా పట్టుబట్టారు. ఇప్పుడు పార్లమెంట్ తీసుకోవాల్సిన చొరవ ఏంటంటే ప్రపంచానికి ఒక సంకేతం ఇవ్వాలి, దేశంలో ఒక అడుగు ముందు పడాలి. లోకాయుక్త కూడా ఈ లోక్పాల్ లాగా వచ్చేట్టుగా పార్లమెంట్ చట్టం చేసే అవకాశం ఉండదు. ఇది రాష్ట్రాలు చేయక్కర్లా. ఎందుకంటే అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం మనం ఈ అవినీతి వ్యతిరేక చట్టాలు చేసాం. రాజ్యాంగంలో ఏం చెప్పారంటే, మీరు ఒక అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం చట్టాలు చేసినట్టయితే అది రాష్ట్రాల అంశమైనప్పటికీ కూడా పార్లమెంట్కి అధికారం వస్తుంది, ఆ చట్టం చేసే అధికారం. ఆరోపంగానే మనం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకొచ్చాం, పాలనా సమాచార హక్కు. ఆరోపణలో మనీ లాండరింగ్ యాక్ట్ లాంటి కొన్ని చట్టాలు తీసుకొచ్చాం. కాబట్టి పార్లమెంటుకి సర్వాధికారాలు ఉన్న ఈ అంశాల్లో మామూలుగా రాష్ట్ర అంశాల మీద రాష్ట్రమే చట్టం చేయాలి. కానీ అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం అయినట్టయితే పార్లమెంట్లో ఆ చట్టం చేయవచ్చు. అది చేయండి. చేసి బలమైన యంత్రాంగాన్ని లోక్పాల్ లోకాయుక్తల్ని బలోపేతం చేయండి. వాళ్ళు పూర్తిగా ఈ కేసులు అప్పచెప్పండి, కఠినంగా శిక్షించే ఏర్పాటు చేయండి. 2, అంతకంటే ముఖ్యమైనది, ఈ డబ్బుల వసూలుతో రాజకీయం జరిపే పద్ధతి ఉంది. అక్రమ వసూళ్లతో, ఈ కమిషన్లతో డబ్బులు మింగే ఏర్పాటు ఉన్నది, వ్యవస్థీకృతమైన అవినీతి ఉన్నది. అది ఎందుకు ఉన్నదని ఒక చర్చ పెట్టండి నిజాయితీగా. ఇదేది లేనట్టుగా నటించేసి కప్పెట్టేసి ఏదో ఒక కేసు అంటే పట్టుబట్టువాడు దొంగ, పట్టుబట్టినవాడు దొరలా అవుతున్నాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ దేశంలో డబ్బులు మార్పిడి లేకుండా ఆర్థిక వ్యవస్థ నడిచేటువంటి పరిస్థితి దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేదు. డబ్బులు వసూలు చేయకుండా కాంట్రాక్టులు కానీ, ప్రొక్యూర్మెంట్ కానీ, ఒప్పందాలు కానీ దాదాపు జరగటం లేదు. అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. దానికి కారణం ఎన్నికల్లో ఖర్చు, అక్రమ ఖర్చు. దానికోసం అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమంగా వసూళ్లు చేయటం. ఈ విషయాలలో చిక్కుకున్నాం. దాన్ని నిజాయితీగా ఎదుర్కొన్నాం. ప్రజల ముందు పెడదాం, ప్రత్యామ్నాయాలు అన్వేషిద్దాం, ఎన్నికల వ్యవస్థలు మార్చాలి. ఒకప్పుడు నేను ₹1,00,00,000 ఖర్చు అవుతుంది మా ఆంధ్రప్రదేశ్లో అంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎలక్షన్కి. దేశంలో చాలా మంది నేను కొంచెం ఎక్కువ చెప్తున్నాడేమో అనుకునేవాళ్ళు పాపం తెలియక. మనం ఛాంపియన్లు ఈ ₹1,00,00,000 వాళ్ళకి అప్పటికి రాల ఆ స్థాయికి. ఇవాళ నేను 10 కోట్ల ఖర్చు అంటే నవ్వుతారు మీలాంటి వాళ్ళు. ఇదంతా పౌరకాలంలో ఉన్నారు, సత్యకాలంలో కాదు. 20 ఎక్కడుందని చెప్పారు. కొన్ని చోట్ల బై ఎలక్షన్లో 200-300 కోట్లకి వెళ్ళింది ఖర్చు, అసెంబ్లీ బై ఎలక్షన్. ఇది మనం లేనట్టు నటిస్తే అట్లా. ఈవెన్ రీసెంట్ గా జరిగిన జార్ఖండ్ ఎలక్షన్స్ లో కూడా హేమంత్ సోరెన్ అదే మాట అన్నారు, 500 కోట్లు ఈ వెనకబడిన రాష్ట్రానికి ఖర్చు పెట్టారు ఎన్నికల్లో గెలవడానికి అనే మాట. మరి జార్ఖండ్ లో నుండి మహారాష్ట్ర, మనంత కాకపోయినా మహారాష్ట్ర మరి చాలా సంపన్న రాష్ట్రం, అక్కడ అవుతుండే. ఈశాన్య భారతంలో ఏదో 10 ఏళ్ల క్రితం నాకు చెప్పారు అక్కడ నాయకులు 70 కోట్లు అవుతుందంటే ఎంపీ కావడానికి.
ఒక ఆయన ఒక కీలకమైనటువంటి నాయకుడు ఒక ఆయన ఈశాన్య భారత రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంలో అక్కడ మన్మోహన్ సింగ్ గారికి మేము అవార్డు ఇస్తున్నప్పుడు ఢిల్లీలో కూర్చున్నాం. నా పక్కన కూర్చుని అని చెప్పాడు, నన్ను ఎంపీగా పోటీ చేయమని అడుగుతున్నారని మా పార్టీ వాళ్ళు, అంటే చేయండి అన్నాను. 70 కోట్లు అవుతుంది, నేను సంపాదించాలని కోరుకుంది, నేను అక్కడ బాబు ఎలాగానే దండం పెట్టుకుంటున్నానని చెప్పాడు. 70 కోట్లు ఈశాన్య భారత్, జమ్మూ కాశ్మీర్లో. మనంతా హిందూ ముస్లిం అనేది అనుకుంటాం, జమ్మూ కాశ్మీర్లో. కాబట్టి దేశంలో చాలా రాష్ట్రాల్లో ఈవేళ అక్రమార్జన లేకుండా ఎన్నికల్లో పోటీ అసాధ్యమైన పరిస్థితి వచ్చినమాట వాస్తవం. నేను ఆచితూచి మాట్లాడుతున్నాను అన్నమాట. అందరి పార్టీలకి ప్రైవేట్గా అందరూ చెప్పుకుంటారు, అందరూ ఒప్పుకుంటారు. ఎంతకాలం ప్రైవేట్గా ఒప్పుకుని పబ్లిక్గా నటిస్తారు? నిజాయితీగా మాట్లాడుకుందాం. ఇది మన దేశం ఒక్కటి ఇలా సంక్షోభంలో చిక్కుకోలే, ఇతర దేశాలు చిక్కుకున్నాయి. మనం ఏమి సిగ్గుపడక్కర్లా. ప్రజాస్వామ్యంలో ఒక స్థాయిలో ఇది తప్పదు. అమెరికాలో టామనీ హాల్ పాలిటిక్స్ అనేవాళ్ళు, లేకపోతే మెషిన్ పాలిటిక్స్ అనేవాళ్ళు, క్లయింటలిజం అనేవాళ్ళు, అవినీతించే వాళ్ళు వ్యవస్థీకృత మార్పులలో బయటపడ్డారు. బ్రిటన్లో 19వ శతాబ్దంలో ఎంపీ పదవులు వేలం వేసేవాళ్ళు, వేలంపాట్లు ఎక్కువ వచ్చినా డబ్బులు పనిచేసి వాడికి ఎంపీ అయ్యేవాడు. కానీ దాని నుంచి బయటపడ్డారు, దాన్ని గుర్తించి. మనం అది చేయకుండా ధర్మపన్నాలు మాట్లాడి ఇదేదో రాజకీయ సమస్యగా మార్చి, మీరు అధికారులు అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, వాడి అధికారులు అంటే వాడిని ఇబ్బంది పెట్టడం, అంతతో సమస్య అయినట్టుగా. చివరికి ఎన్నికల సంఘం లాంటి సంస్థలు కూడా వాళ్ళేం దీన్ని చేయలేరు. కానీ ఒక చర్చ కూడా రేకెత్తించట్ల. కొన్నేళ్ల క్రితం మీకు గుర్తుందో లేదో, గోపీనాథ్ ముండే గారు గతంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా చేశాడు, తర్వాత వాజ్పేయి ప్రభుత్వంలో మంత్రిగా చేశాడు. ఆయన ఏదో పాప నిజాయితీగా మాట్లాడుతూ బాంబేలో ఒక సమావేశంలో, ఎన్నికల్లో ఖర్చు విపరీతంగా పెరిగిపోతుందయ్యా, అన్యాయం అయిపోతుంది, ఏం చేయాలో తెలియట్లేదు, 8 కోట్లు ఖర్చు అయింది నాకు అని చెప్పాడు ఆయన లోక్సభకి. 8 కోట్లు అంటే ధర్మకాలం, మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అవమానం ఫీల్ అవుతారు. 8 కోట్లు అంటే మనకి ఎంపీగా చెప్పాను, 8 కోట్లు అని చెప్పాడు. ఎన్నికల సంఘానికి విద్యుత్ ఉన్నట్టయితే దాన్ని ఒక అవకాశంగా తీసుకుని ఇలా జరుగుతోంది, ఏం చేయాలి, మా వరకు మేము పనిచేస్తాం, పోలింగ్ బూతులు సరిగ్గా చూసుకుంటాము, లేకపోతే కౌంటింగ్ బాగా చేస్తాము, కానీ వెనకాల డబ్బులు పిల్లల తతంగం ఎట్లా ఉంటే దీనికి ఏదో ఒకటి చేయాలని చెప్పి చర్చ రేకెత్తించాలి కదా, చేయాలి. ఎన్నికల సంఘం వారు ఒక నోటీస్ ఇచ్చారు, 8 కోట్లు ఖర్చు అయిందన్నావు, నీ మీద చర్యలు తీసుకోకూడదు చెప్పని చెప్పి. ఇంతకంటే సిగ్గుపడాల్సిన విషయం ఏమైనా ఉందా? ఆత్మవంచన ఇంకేమైనా ఉందా? హిపోక్రసీ అంటే. నేను చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఫోన్ చేసి బాగా తిట్టాను, బుద్ధుందా ఏమన్నా? అందరికీ తెలుసు ఎంతంత ఖర్చు అవుతుందో. ఆయన నిజాయితీగా చెప్పినప్పుడు ఉపయోగించదాన్ని ఒక చర్చకు దారి తీయాలా, లేకపోతే నోటీస్ ఇచ్చి లేదని పొరపాటు మాట్లాడాను, లేదని అయిపోయింది నటించాలా? మనం ఈ నటన నుంచి బయటపడదాం. నిజాయితీగా ఈ దేశంలో వివిధ కారణాల వల్ల ఎన్నికల్లో ఓట్ల కొనుగోలు ఖర్చు అవుతున్నది. అక్రమ ఖర్చు లేకుండా మనకి ఎన్నికల్లో గెలుపు అసాధ్యమే పరిస్థితి చాలా ప్రాంతాల్లో వచ్చింది. అక్రమ ఖర్చు అంత పెట్టాక అక్రమార్జన అనివార్యం అవుతున్నది. దీని నుంచి బయటపడకపోతే ఎట్లాగా? ఇది కొనసాగినంత కాలం నిజాయితీపై రాజకీయం నుంచి